సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వేసవి మొదలు కాకముందే కర్ణాటక రాజధాని బెంగళూరులో తాగునీటి కటకట తలెత్తుతుంది. దీంతో జనం బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. ఇక బోర్లలో నీటి జాడ లేకపోవడంతో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అటు ట్యాంకర్ల కొరత కూడా ఉండటంతో తాగడానికి కూడా నీరు దొరికే పరిస్థితి లేదని తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నీటిని పొదుపు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇళ్లలో పేపర్ ప్లేట్లు స్నానాలు చేయడం మానేస్తుండగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాత్రూమ్ వెళ్లేందుకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్ కు వెళ్లి పని కానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా విషయం చెప్పడంతో అది కాస్త వైరల్ గా మారింది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కరువుతో కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్రంగా అల్లాడిపోతుంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నగర వాసులకు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్ల యజమానులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ట్యాంకర్లకు ఫిక్స్డ్ ధరలను నిర్ణయించింది. ఇక నీటిని వృధా చేసేవారికి ఆయా హౌసింగ్ సొసైటీలు భారీగా జరిమానాలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో గెట్టెడ్ కమ్యూనిటీలో నివసించే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నీటి కొరత కారణంగా కాల కృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి తలెత్తింది. దీంతో పక్కనే ఉన్న షాపింగ్ మాల్స్ కు వెళ్లి అక్కడ టాయిలెట్లను ఉపయోగించుకుంటున్నారు. బెంగళూరులోని ఫ్రిడ్జెట్ ఫాల్కన్ నీటిలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్టు పెను దుమారం రేపుంది. ఇక అపార్ట్మెంట్లో తీవ్ర నీటి కొరత ఉందని, దీంతో సమీపంలోని ఓ మాల్ కి వెళ్లి టాయిలెట్లను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై ఎట్టకేలకే ఫ్రిడ్జెస్ ఫాల్కన్ అధికారులు స్పందించారు. అయితే తమ అపార్ట్మెంట్ వాసులు షాపింగ్ మాల్లోని బాత్రూంలను ఉపయోగిస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధాలను స్పష్టం చేశారు. వారు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.